Recording in progress. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాము. దేవునికి స్తోత్రములు. లేఖన భాగాన్ని చదువుకొని మనం ఈరోజున వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనమును ఒకసారి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఇంకొక లేఖన భాగాన్ని చదువుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన మహోన్నతమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి. మరి ఇప్పటి వరకు నీ కాపుదలలో భద్రపరిచి సజీవులకు ఉంచి నీ సన్నిధిలో మరి అనేక ప్రాంతాల నుంచి ఏకమై మరి కూడుకోవటానికి ఇచ్చినటువంటి మహాకృపను బట్టి మరి ఒకసారి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఉన్నాం ఆయన తండ్రి. మరి ఇటు రీతిగా ఈ రోజున జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా సమస్త విషయాలు ఎందు తండ్రి మీరు మహిమ పొందగలగని వాక్యాన్ని ప్రకటించినట్టు నాకు మీ యొక్క ఆత్మ సహాయాన్ని అందించండి. నీ నోటి కోరుగా వాడుకోనండి. వినుచున్న ప్రతి ఒక్కరిలో తండ్రి ఆ వాక్యమును ఫలింపజేసి ఆ వాక్య ప్రకారంగా అనుసరించి జీవించులాగున నీ కృపలో భద్రపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా ప్రార్థించి వెళ్ళుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. మనిషి జన్మతః పాపి కాదు అని ప్రారంభంలోనే మనము మంచి స్టేట్మెంట్ ఇస్తూ వచ్చాం. అంటే సందేహం లేదు, పుట్టుకతో పాపి కాదు, మనిషి జన్మతః పాపి కాదు అనేటువంటిది మనము టైటిలే పెట్టుకుంటూ వాటిలో అనేకమైనటువంటి విషయాలను మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అంటే 1 గంట 2 గంటలు చెప్తే ఈ యొక్క మనిషి జన్మతః పాపి కాదు అనేటువంటిది అర్థమయ్యేటువంటి స్థితిలో ఉండదు. కనుకనే మరి ఇప్పటి వరకు ఒక 6 పాఠాలను మనము నేర్చుకుంటూ వచ్చాం. ఇది 7వ పాఠం, 7వ క్లాసు. అయితే దీనిలో గత వారంలో మనం ఏం నేర్చుకున్నామంటే ఒక మనిషి అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడుదురా. ఒక మనిషి అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడుదురా అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకొని ఈ రోజున పాపము చేయని వారి మీద కూడా మరణమేలున అనేటువంటి అంశాన్ని నేర్చుకుందాం. లేఖన భాగాల్లో మనము చదువుకుందాం. అదేమిటంటే రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించెనో. ఇక్కడ కామా పెట్టి చెప్పబడుతూ ఉంది. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అనేటువంటిది. అలాగుననే మనుషులు అందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైన. అంటే పాపము చేసి పాపులుగా మార్చబడుతూ ఉన్నారు అనేటువంటిదే ప్రధానంగా ఈ యొక్క వచనాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. అయితే చాలామంది కూడా పాపము చేయని వారి మీద కూడా మరణమేలుతుంది
అని అనేకులు బోధ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పాపము చేయని వారి మీద కూడా. ఇది అసత్య బోధ అని, బైబిలుకు వ్యతిరేకమైనటువంటి బోధ అని మనకు అర్థమవుతుంది. పాపం చేయని వారి మీద కూడా మరణం వెళ్తుంది అనేటువంటి ఎవరైతే ఆ బోధ చేస్తూ ఉన్నారో ఆ బోధ పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకమైనటువంటిది. మరి ఎందుకని ఈ మాట చెప్తూ ఉన్నామంటే, ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొనుచు ఆనాడు అపోస్తలులు ఏ విధముగా బోధించారో ఆ క్రమంలోనే మరి ఆ కాలము ఎట్టి కాలమును సూచిస్తూ ఉన్నదో ఆ ఆత్మ చెప్పబడిన సంగతులను మరి ఆత్మ సంబంధమైన సంగతులను సరిచూసుకుంటూ మనము కూడా బోధిస్తూ ఉన్నాం పిల్లారా. కనుకనే ప్రతి ఒక్కరు కూడా గమనించవలసింది ఏంటంటే, కాలాలు సమయాలు స్పష్టంగా ఎరగాలి. అదేవిధంగా అది ఏ కాలానికి సంబంధించినది, అది ఏ కాలానికి వర్తిస్తుంది, ఆ కాలానికి వర్తిస్తుందా, నేటి కాలానికి కూడా వర్తిస్తుందా వర్తించదా అనేటువంటిది కూడా ప్రాముఖ్యంగా గ్రహించాలి. ఇలా గ్రహించకపోవటం వల్లనే అనేక మంది అసత్య సిద్ధాంతాలను బోధిస్తున్నారు. అదేవిధముగా ఆ మతశాఖ బోధనలనే బోధిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినవి ఆత్మ సంబంధమైన సంగతులతో చదిచూసుకుంటూ బోధించేటువంటి పరిస్థితిని మరి నేటి కాలంలో కనిపించడం ఎక్కడ కూడాను. కనుకనే మరి ఎవరు ఎక్కడ తప్పిపోయారు, ఏ విషయాల్లో తప్పిపోయారో ఆ విషయాలనే సరిచేస్తూ మీ ముందుకు మనిషి జన్మతః పాపి కాదు అనేటువంటి అంశాన్ని తీసుకొస్తూ ఉన్నాం ప్రియులారా. కనుకనే పాపము చేయని వారి మీద కూడా మరణం వెళుతుంది అని ప్రకటించేవారు వారి బోధను సమర్థించుకోవటానికి వాడేటువంటి ఒక రిఫరెన్స్ను మనము చూద్దాం. పాపము చేయని వారి మీద కూడా మరణం వెళుతుంది అని బోధించేవారు చూపించేటువంటి ఒక రిఫరెన్స్ వారి బోధన సమర్థించుకోవటానికి. అదేమిటంటే రోమపత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను అనేటువంటిది ఇక్కడ రోమపత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో రాయబడి ఉంది. అంటే ఇక్కడ చాలా స్పష్టంగానే ఉంది. కాకపోతే చదివేటువంటి విషయంలో, గ్రహించేటువంటి విషయంలో సరిగా గ్రహించలేక అపార్థాన్ని చేసుకొని తప్పిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క లేఖన భాగాన్ని. ఎందుకంటే ఈ వచన భావము పాపము చేయని వారి మీద కూడా మరణం వెళ్తుందని చెప్పుతుందా? ఇది మనము స్పష్టంగా తెలుసుకోవాలి. ఆదాము మొదలుకొని మోషే వరకు పాపము చేయని వారి మీద కూడా మరణమేలినా, లేక ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా మరణం వేలిందా? బోలి పాపము చేయని వారి మీద అంటే ఆదాము చేసినటువంటి అతిక్రమము బోలి అంటే పాపం చేయని వారి మీద కూడా మరణం వేలిందా? మరి ఈ సత్యమును మనకు అర్థం కావాలంటే పాపము గురించి మనకు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. పాపం అంటే ఏమిటి, ఆ పాపము ఏ విధంగా వస్తుంది అనేటువంటిది మనము స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ సంపూర్ణ అవగాహన లేకపోవటం వల్లనే పుట్టుకతో పాపి, జన్మతః పాపి అని బోధించేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకని చాలామంది ఈ చిన్నపిల్లలకు ఆ పుట్టిన తర్వాత 8వ రోజునో లేకపోతే 9వ రోజునో వాళ్ళకి బాప్తిసాలు ఇచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పాపులుగా పుట్టారు అంటే దేవుడిచ్చి గర్భఫలం పాపమా? అది ప్రత్యేకమైన సబ్జెక్టుగా ఉంది కాబట్టి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఈ సత్యము మనకు అర్థం కావాలంటే పాపం గురించి మనం స్పష్టంగా సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. ఈ అవగాహన లేకపోతే మరి పాపం చేయని వారి మీద మరణం వెళ్తుంది అని చెప్పే బోధ మనకి హాస్యాస్పదంగానే ఉంటుంది. పాపం చేయని వారి మీద కూడా మరణం వెళ్తుంది అనేటువంటి బోధ వాళ్ళు చెబుతూ ఉంటే మనకి నవ్వులాటగానే ఉంటుంది. ఎందుకంటే ఆ సత్యాన్ని చెబుతూ ఉన్నారు, వీళ్ళు సత్యానికి దూరంగా ఉన్నారు.
వీరికి బైబిల్ గ్రంథం గురించి స్పష్టంగా తెలియదు. బోధకులుగానే పిలువబడుతున్నారు కానీ పరిశుద్ధ గ్రంథాన్ని గ్రహించలేక అసత్యాన్ని సత్యంగా బోధిస్తూ ఉన్నారు అని మనకు నవ్వులాటగానే ఉంటుంది ప్రియులారా. కానీ ఆ యొక్క సత్యము అనేటువంటిది ఏమిటో మనం స్పష్టంగా తెలియజేయటానికే మరి ఉన్నాం. కనుకనే ఈ పాపము చేయని వారి మీద కూడా మరణం వెళ్తుందా అంటే అసలు పాపము అనగా ఏమిటో మనం స్పష్టంగా సంపూర్ణంగా ఎరిగి ఉండాలి. అంటే పాపం అనగా ఏమిటి? మనము ప్రతి ఒక్క సబ్జెక్ట్లోనూ ఇది పాపం అంటే ఏమిటో మనం చెప్పుకుంటూనే వస్తున్నాం. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏమిటి? పాపము చేయువాడు ప్రతివాడును, పాపము చేయ ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3:4 రాయబడింది. అంటే ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపం అని స్పష్టంగా చెప్పబడతా ఉంది ఇక్కడ. రెండవది సకల దుర్నీతియు పాపము. సకల దుర్నీతి అంటే నీతి కానటువంటిది దుర్నీతి. సకల దుర్నీతి కూడా పాపమే. అదేవిధముగా యాకోబు రాసినటువంటి పత్రిక 4:7 కూడా మేలైనది చేయనరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును అంటున్నాడు. ఇక నాలుగవది ఏంటంటే విశ్వాస మూలము కానిది ఏదో అది పాపమే. ఇప్పుడు అందరూ కూడా భ్రష్టు పట్టిపోతా ఉన్నారు. అంటే విశ్వాసములో నుంచి తొలగిపోయారు. దేవుడు ఎవరు, క్రీస్తు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు, వీటి గురించి సంపూర్ణ అవగాహన లేకుండా ఆయనే ఈయనే ఆయన త్రియేకుడు, త్రిత్వముల ఏకత్వము, ఆయన 3 కాలాల్లో ముగ్గురుగా ఉండగలడు, ఒక్కడిగా ఉండగలడు అని ఈ యొక్క విశ్వాసంలో తొలగిపోయారు. పరలోకం ఉందా, దేవుడు ముందా, లేకపోతే యేసుక్రీస్తు ముందా, పరలోకం ముందా, ఇవి చాలా విశ్వాసం నుండి తొలగిపోయినటువంటి వారిని మనం నేటి కాలంలో చూస్తూ ఉన్నాం. కనుకనే ఈ పాపము అనేటువంటి దాని గురించి మనం స్పష్టంగా ఎరగాలి. 4 రకాల లేఖనాల్లో మనం చెప్పుకున్నాం. విశ్వాస మూలము కానిది అది పాపమని, సకల దుర్నీతి కూడా పాపమని, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని, అదే సకల దుర్నీతి కూడా పాపమే. అలా చేయని వారు కూడా పాపమైనటువంటిది మనము తెలుసుకున్నాం. అంటే ఈ పాపము అనేటువంటిది ఎందుకు ఆరోపించబడుతుంది? పాపము అనేటువంటిది ఎందుకు ఆరోపించబడుతుంది అంటే ఆజ్ఞ అతిక్రమిస్తే పాపము ఆరోపించబడింది. పాపము ఎవరిపైన ఆరోపించబడింది? పాపము ఎవరు చేస్తారు అంటే ఆజ్ఞను అతిక్రమించిన వారిపైనే పాపము ఆరోపించబడుతుంది. అంటే ఉదాహరణకు ఒక 10 మంది వ్యక్తులు ఒక చోట కూర్చున్నప్పుడు పోలీసులు వచ్చి ఒకే వ్యక్తిని తీసుకొని వెళ్తూ ఉన్నారు. అక్కడ కూర్చున్న 10 మందిలో ఒక వ్యక్తిని తీసుకొని పోతా ఉన్నారు పోలీసులు వచ్చి. అయితే వీళ్ళు అడుగుతూ ఉన్నారు, ఎందుకు ఆయన తీసుకెళ్తున్నారు అంటే అతను దొంగతనం చేశాడు. అంటే ఈ 10 మందిని తీసుకెళ్లకుండా ఆ ఒక్కరిని ఎందుకు తీసుకెళ్ళాడంటే అతడు దొంగతనం చేశాడు కాబట్టి, అతడు నేరం చేశాడు కాబట్టి అతనికి శిక్ష పడుతుంది. అలాగనే పోలీసులు అందరం తీసుకెళ్తున్నారా? ఎవరైతే దొంగ, హంతకుడు, ఎవరైతే నేరం చేస్తూ ఉన్నాడో ఆ నేరం చేసిన వారినే తీసుకొని వెళ్తున్నారు కానీ చేయని వారిని తీసుకొని వెళ్ళట్లేదు. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం ఈ లోక రీతిగా. అదే క్రమంలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపము. ఆజ్ఞ అతిక్రమించినంత వరకు కూడా పాపము ఆరోపించబడదు. కనుకనే మరణము అనేటువంటిది లోకములోనికి ఎలాగ ప్రవేశించింది అనేటువంటిది లేఖనం చెప్తా ఉంది. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ప్రవేశించాయి. అంటే ఉదాహరణకి మనం గనక చూసుకున్నట్లయితే ఆదామే గనక ఆజ్ఞను అతిక్రమించకపోతే మరి మరణము అనేటువంటిది ఈ లోకంలోనికి రాదా అనేటువంటిది కొంతమందికి వచ్చేటువంటి డౌటే. దాని గురించి కూడా మనము స్పష్టంగా తెలుసుకుందాం.
పాపము చేయకపోతే, ఆజ్ఞను అతిక్రమించకపోతే, ఆదాము ఆజ్ఞను అతిక్రమించకపోతే అనేటువంటి అంశంలో మనము చాలా విషయాలు ఉన్నవి, వాటిని కూడా తెలుసుకుందాం. కనుకనే ఈ రోజున మనం నేర్చుకునేటువంటి పాపము చేయని వారి మీద కూడా మరణం వెలున అనేటువంటిది ఈ రోజున మనము నేర్చుకోబోతూ ఉన్నాం. కనుకనే ఈ లోకంలోనికి మరి మరణం ఎలా వచ్చిందంటే, ఒక మనుషుని ద్వారాగా పాపము ద్వారా మరణమును లోకంలోనికి ప్రవేశించాయి. మరి లోకంలోని అందరికీ మరణం ఎలా సంప్రాప్తించిందంటే, అందరూ పాపము చేసినందువల్లనే. లోకంలోని మనుషులందరూ కూడా మరణము సంప్రాప్తమైన అంటున్నాడు. ఎందుకు మరణం సంప్రాప్తించింది అందరికీ అంటే, అందరూ కూడా పాపం చేసినందువల్లనే మరణము అందరికీ సంప్రాప్తమైన అనేటువంటిది లేఖ చెప్తా ఉంది. కనుకనే పాపము చేయని వారి మీద కూడా మరణం వెళ్తుందా అంటే, చేయని వారి మీద మరణం వెలదు, పాపము చేస్తేనే మరణం వెళుతుంది. ఇది బైబిల్ సత్యము. ఈ యొక్క సత్యాన్ని గ్రహించాలి. కనుకనే పాపం చేయని వారి మీద ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం వెళ్ళను అని బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయబడి ఉంది అనేటువంటి ఒక సందేహము మీకు రావచ్చు ఇప్పుడే. ఎందుకంటే చదువుకున్న లేఖన భాగంలో రోమపత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు కూడా మరణమేలు అనేటువంటిది రిఫరెన్స్ ఉంది కదా. అయితే ఎందుకు అలా రాయబడి ఉంది? పాపము చేయని వారి మీద కూడా మరణం ఏలకపోతే ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలను అని ఎందుకు రాయబడి ఉంది అనేటువంటిది మనము స్పష్టంగా తెలుసుకోవాలి. అయితే ఈ యొక్క వచన భావము పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలను అని చెప్పటం లేదు. ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలను అనేటువంటిది ఈ యొక్క వచన భావము కాదు. ఈ వచనములో అసలు పాపమే చేయని వారి మీద కూడా మరణమేలను అని లేదు. ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా మరణమేలను. బోలి పాపము, ఇది బోలి అనేటువంటి దాన్ని మన వాళ్ళు ఆపేశారు. దాని తర్వాత వచ్చింది పాపము చేయని వారి మీద కూడా మరణమేలను అనేటువంటిది బోధిస్తున్నారు. అంటే బైబిల్ ఎన్నిసార్లు చదివినా దాన్ని గ్రహించకపోతే అపార్థం చేసుకునేటువంటిది, మరి తప్పుగా బోధించేటువంటిది జరుగుతూ ఉంటుంది. కనుకనే చాలామంది వాక్యాన్ని వక్రీకరించి అసత్యాన్ని ఇదే సత్యం అని బోధించేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే పేతురు గారు ఒక సందర్భంలో పౌలు గారు రాసేటువంటి పత్రికల గురించి చాలా స్పష్టంగా రాశాడు. ఆయన పత్రికలు గ్రహించటము చాలా కష్టము అనేటువంటిది పేతురు గారి యొక్క అభిప్రాయం. ఆ పత్రికల గురించి రాసినటువంటి సందర్భాన్ని మనం చూసినట్లయితే, పేతురు గారు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 17 వచనాల వరకు కూడా ఆ పౌలు గారు మరి రాసినటువంటి పత్రికల గురించి పేతురు గారు ఏం చెబుతున్నాడో ఒకసారి చూద్దాం పిల్లారా. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించుచున్నాడు. మనము ఆ పత్రికలనే చదివి గ్రహించి మనం బోధిస్తూ ఉన్నాం. అదే చెప్తున్నాడు పేతురు గారు, తన పత్రికలన్నింటిలోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు ఎట్లాంటివే, బోలి పాపము చేయని వారి మీద కూడా మరణమేలును అనేటువంటి దాన్ని బోలి అని కట్ చేసేసి పాపం చేయని వారి మీద కూడా మరణమేలును అనేటువంటి బోధ. అదే కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యా విహీనులను, ఎవరట? విద్యా విహీనులను. చాలామంది నేటి కాలంలో 5వ తరగతి 4వ తరగతి 3వ తరగతి చదువుకున్నటువంటి వాళ్ళు బైబిల్ సంకలో పెట్టుకుని బయలుదేరారు, మేము పెద్ద బోధకులమని.
అంటే వారికి సరిగ్గా లేఖనాలను చదవటం కూడా రాదు. వారు ఏం చెబుతూ ఉంటారంటే, మేము పరిశుద్ధాత్మలు ప్రేరేపించబడి పలుకుతున్నాము, చెబుతున్నాము, ఆత్మ మాతోటి మాట్లాడిస్తున్నాడు అనేటువంటిది వాళ్ళు కప్పిపెట్టుకునేటువంటి బోధ. చూడండి, ఇక్కడ పౌలు గారు గురించి, పౌలు గారు రాసిన పత్రికల గురించి పేతురు గారు చెప్తున్నాడు. వాటిని గ్రహించడానికి కష్టంగా ఉంటుందట. ఎవరికంటున్నాడు? విద్యా విహీనులకును అస్థిరులైన వారును తక్కిన లేఖనమును అపార్థము చేసినట్లు లేఖనాలను అపార్థం చేశారట. తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేదురు. తమ స్వకీయ నాశనము అంటే వారు నాశనానికి వెళ్ళటానికి, అంటే నిత్య నరకానికి వెళ్ళటానికి అపార్థం చేస్తున్నారు. వాళ్ళు పోయేదాకా మిగతా వాళ్ళని కూడా నరకానికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి. కనుకనే ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాసుకొని ఉండండి అన్నాడు. అంటే పడిపోకుండా స్థిర మనస్సు కలిగి సత్య సంబంధమైన బోధ. ఏమిటా బోధ? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది. అంటే స్థిరమైన మనసు కలిగి ఉండాలి. మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకునేవారుగా ఉండాలి. అదే విధముగా మనము పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే బోధించేటువంటి విధానంలో ఉన్నది. మనం చెప్పేటువంటి విశ్వాసం కావచ్చు, మనం కలిగిన విశ్వాసం కావచ్చు. అంటే పడిపోవటం అంటే ఏంటి? అంటే రక్షణలో నుండి తొలగిపోవటం, పొందుకున్నటువంటి రక్షణలో నుండి తొలగిపోవటం. అందుకనే ప్రియరా, మనము ఈ యొక్క వ్రాయబడిన వచనం బాగా చదివి ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకొని వివరించడానికి మనము ప్రయత్నం చేయాలి. కానీ గ్రహింపు లేకుండా చదివి వివరిస్తే ఇలాగనే అపార్థం చేసుకొని మనిషి పుట్టుకతోనే పాపి, జన్మతః పాపి అని బోధించే పరిస్థితి. కనుకనే ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా మరణమేలను అనేటువంటిది లేఖనం చెప్తా ఉంది. కనుకనే ఆదాము తర్వాత దేవుని ప్రజలు అంటే ఏమిటి? దీని అర్థము ఆదాము తర్వాత ఉన్న ప్రజలు అంటే ఆదాము మొదలుకొని మోషే వరకు కూడా మరణము ఏలెను, పాపము చేయని వారి మీద కూడా చెప్పబడతా ఉంది కదా. ఆ లేఖన భాగము ఆ యొక్క అర్థం అది కాదు అని చెప్తున్నాం. బోలి పాపము చేయని వారి మీద. కనుకనే ఆదాము తర్వాత దేవుని ప్రజలు ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయలేదు. ఆదాము చేసిన అతిక్రమము లాంటి అతిక్రమము ఆదాము తర్వాత ఉన్న దేవుని ప్రజలు చేయలేదు. కానీ వారు పాపమే చేశారు. ఆదాము తర్వాత దేవుని ప్రజలుగా పిలువబడుతున్న వారు కూడా అతిక్రమం చేశారు. కానీ ఆదాము చేసిన అతిక్రమమును బోలి అతిక్రమం చేయలేదు. ఇది స్పష్టంగా తెలుసుకోవాలి. అంటే ఆదాము చేసేటువంటి అతిక్రమము బోలి అతిక్రమం వాడైతే చేయలేదు. అంటే బోలి పాపము చేయని వారి మీద కూడా మరణమేలను అంటే అర్థం ఏమిటి? బోలి పాపము చేయని వారి మీద కూడా మరణమేలను అనేటువంటి దానికి అర్థము ఎలా అర్థం చేసుకోవాలి? అదే చెప్తున్నా ఇక్కడ. ఆదాము తర్వాత దేవుని ప్రజలు పాపము చేశారు. కానీ వారందరూ ఆదాము చేసిన అతిక్రమమును బోలి అతిక్రమము చేయలేదు. ఆదాము ఎలాంటి అతిక్రమం చేశాడు? ఆదాము తర్వాత దేవుని ప్రజలు అలాంటి అతిక్రమాన్ని జరిగించాల. ఆదాము చేసిన అతిక్రమము లాంటి అతిక్రమాన్ని ఆదాము తర్వాత దేవుని ప్రజలు జరిగించలేదు. ఆదాము చేసిన అతిక్రమం ఏమిటి? ఆదాము చేసిన అతిక్రమం ఏమిటి? తినవద్దని, ఏదైతే తినకూడదు అని చెప్పాడో ఆ ఫలాలను తిన్నారు. ఆజ్ఞాపించినటువంటి ఫలాలను తిన్నారు. ఆ ఫలాన్ని తిని ఆజ్ఞను అతిక్రమించారు. అంటే ఆదాము చేసిన అతిక్రమం ఏంటంటే తినవద్దు అని ఆజ్ఞాపించినటువంటి ఫలాలను తిని ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము వలన మరణం ఈ లోకంలోనికి సంప్రాప్తమైంది. కనుకనే ఆదాము చేసిన అతిక్రమం వల్ల పాపము చేయలేదు.
తినవద్దని ఆజ్ఞాపించిన ఫలాలు ఆదాము తర్వాత ఉన్న ప్రజలు చేయలేదు. అంటే నోవాహు కాలంలో ఉన్న ప్రజలు చేసే అతిక్రమాలు వేరు, అదే విధముగా లోతు కాలంలో ఉన్న దేవుని ప్రజలు చేసినటువంటి అతిక్రమాలు వేరు. ఒక లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. లోకా సువార్తలో 17వ అధ్యాయంలో నోవాహు కాలాల్లో కానీ లోతు దినాల్లో కానీ మరి ఎటువంటి అతిక్రమాలు జరిగినాయో ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. నోవాహు దినాల్లో జరిగినట్టు మనుష్య కుమారు దినంలో కూడా జరుగును. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుసు త్రాగుసు పెండ్లాడుచు పెండ్లికి బడుచు ఉండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ నాశనం చేశాను. అదేవిధముగా లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుసు త్రాగుచు కొనుసు అమ్ముచు నారు నాడుచు ఇండ్లు కట్టుచూ ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశంలో అగ్ని గంధకం కురిసి వారిని అందరిని నాశనం చేశాను అనేటువంటి ఇక్కడ చెప్పబడతా ఉంది. అంటే లోతు దినాల్లో కావచ్చు, అదేవిధముగా నోవాహు దినాల్లో కావచ్చు, వారు చేసినటువంటి అతిక్రమాలు వేరు. ఆదాము చేసిన అతిక్రమం వేరు. ఆదాము చేసిన అతిక్రమము తినవద్దు అని ఆజ్ఞాపించే ఫలాన్ని తిన్నాడు, ఆజ్ఞ అతిక్రమించాడు, పాపం వచ్చింది. అదేవిధంగా నోవాహు దినాల్లో చేసిన అతిక్రమాలు అంటే భూలోకంలో దేవుని సన్నిధిని చెడిపోయినదట. భూలోకము బలాత్కారంతో నిండి ఉన్నదట. అంటే ఈ దేవుడు యొక్క లోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయి ఉన్నది అని గ్రహించి మరి నోహ దినాల్లో జలప్రలయాన్ని రప్పించాడు. అదేవిధంగా లోతు దినాల్లో కూడా మరి అగ్నిగంధకాలను కురిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లోతు ఏ విధంగా జీవించాడు ఆ కాలంలో అంటే పేతురుకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 6 నుంచి 8 రాయబడింది. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణం భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వాటిని దృష్టాంతం ఉంచుటకే వాటిని నాశనము విధించి, అంటే ముందుకు దృష్టాంతాలుగా ఆ కాలంలో ఆనాటి జనులు ఏ విధంగా చేశారో అవి మనకు దృష్టాంతాలుగా ఉంచడం కోసము వాటి నాశనం విధించట. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతులకు లోతును తప్పించను అన్నాడు. అంటే దుర్మార్గులు వారు చేసినటువంటి కామ వికారయుక్తమైనటువంటి నడవడి, వారి నడవడిక అంటే భూలోకం అంతా కూడాను మరి ఏ విధంగా తన సన్నిధిని చెడిపోయింది. కాబట్టి నోవాహు దినాల్లో జలప్రలయం తేట నాశనం చేశాడు. అదేవిధంగా లోతు దినాల్లో కూడా అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే అతిక్రమము వేరు, బోలి పాపము చేయలేదు. బోలి పాపము చేయలేదు అంటే ఆదాము చేసినటువంటి అతిక్రమమును బోలి పాపము చేయలేదు. వీళ్ళు చేసిన పాపాలు వేరు, ఆదాము చేసినటువంటి పాపం వేరు. ఆదాము చేసినటువంటి పాపము తినవద్దు అని ఆజ్ఞాపించి ఫలాలను తిన్నాడు, ఆజ్ఞ అతిక్రమించాడు. అదేవిధంగా నోవాహు దినాల్లో కావచ్చు, లోతు దినాల్లో కావచ్చు, వారు చేసిన అతిక్రమాలు కూడా వేరు. కనుకనే పాపము చేయని వారి మీద కూడా అనే పదానికి, బోలి పాపము చేయని వారి మీద కూడా అనే పదానికి తేడా ఉందా లేదా అనేటువంటిది గ్రహించాలి. పాపము చేయని వారి మీద అనే పదానికి, బోలి పాపము చేయని వారి మీద కూడా అనే పదానికి మరి తేడా ఉందా లేదంటే చాలా వ్యత్యాసం ఉంది. ఆదాము చేసిన అతిక్రమమును బోలి ఆదాము తర్వాత ఉన్నటువంటి ప్రజలు అలాంటి అతిక్రమాన్ని చేయాల. ఇది మనకి స్పష్టంగానే తెలుస్తూ ఉంది. కనుకనే పాపము చేయని వారి మీద కూడా అంటే అసలు పాపమే చేయని వారు అని అర్థం. అసలు పాపమే చేయని వారు అని అర్థం. పాపము చేయని వారి మీద కూడా అంటే బోలి పాపము చేయని వారి మీద కూడా అంటే ఏంటి అంటే ఆదాము తర్వాత ఉన్న దేవుని ప్రజలు పాపము చేశారు, కానీ వారందరూ ఆదాము చేసిన అతిక్రమమును బోలి అతిక్రమం వాళ్ళు చేయలేదు. మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఇది ముఖ్యమైనటువంటి విషయం. అందరూ పాపము చేసినందువలన మరణము అందరికీ సంప్రాప్తమైన రోమపత్రిక 5:12 చెప్పబడతా ఉంది. కనుకనే మరి మనము గతంలో చెప్పుకున్నాం,
పోలీసులు ఎవరు తీసుకెళ్లారంటే దొంగనే, లేకపోతే హంతకుడిని, అంతేగాని మిగతా వాళ్ళని ఎవరు తీసుకెళ్ళలేదు కదా. ఎవరైతే దొంగతనం చేశాడో వారినే మరి పోలీసులు తీసుకుని వెళ్ళారు. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ ఏంటంటే, హెల్మెట్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోకపోతే శిక్ష, జరిమానా ఉంటుంది. అంటే పోలీసులు జరిమానా ఎవరి మీద వేస్తున్నారు? హెల్మెట్ పెట్టుకొని వారికే జరిమానా వేస్తారు, హెల్మెట్ పెట్టుకొని పోయే వారికి జరిమానా పడదు. అది అంటే ఈ లోక రీతిగా మనుషులు నియమించినటువంటి కట్టడలు తప్పిపోతేనే, అతిక్రమిస్తేనే నేరారోపణ జరుగుతూ ఉంది, శిక్షలు పడుతూ ఉన్నాయి. మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమిస్తే ఇంకా ఎలా ఉండదో ఒకసారి ఆలోచించండి. కనుకనే ప్రియులారా, మరి ఎవరిని పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలను. ఎవరిని పోలి పాపం చేయని వారి మీద ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలంటే, ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా మరణం వెళ్ళింది. బోలి పాపము అంటే ఆదాము చేసిన అతిక్రమం లాంటి అతిక్రమం కాదు. ఆదాము తర్వాత ఉన్నటువంటి ప్రజలు చేసిన అతిక్రమాలు వేరు, ఆదాము చేసినటువంటి అతిక్రమం వేరు. ఆదాము లాంటి అతిక్రమం వాళ్ళు చేయలేదు. మరి అదేవిధంగా మరణము ఎవరి మీద వెళ్తుంది? పాపము చేసిన వారి మీదనే మరణం వెళ్తుంది. కనుకనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యను అనేటువంటి రోమపత్రిక 5:12 చెప్పబడుతుంది. కనుకనే ప్రియారా, మరి అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటలు ఏ కాలాన్ని బట్టి ఇక్కడ ప్రస్తావించాడు? ధర్మశాస్త్రము రాకముందు ఉన్న కాలాన్ని బట్టి ప్రస్తావించాడా, లేక ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలాన్ని బట్టి ప్రస్తావించాడు? ఇక్కడ రోమపత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటలు, 5వ అధ్యాయము 14వ వచనంలో కావచ్చు, 12వ వచనంలో కావచ్చు చెప్పండి మా యొక్క మాటలు ఏ కాలాన్ని బట్టి చెప్పాడు? ఇక్కడ పునరుద్ధరణ కాలం గురించి చెప్పాడా? కాదు. అందుకనే చాలామంది తప్పిపోయారు, ఈ కాలాలు సమయాలు గుర్తించలేక. మరి పౌలు గారు చెప్పిన మాటలు ఏ కాలానికి సంబంధించిన గ్రహించలేక అపార్థాన్ని చేసుకొని జన్మతః పాపి అని బోధిస్తూ ఉన్నారు. కనుకనే పిల్లారా, మరి పౌలు గారు చెప్పిన ఈ మాటలు ఏ కాలాన్ని బట్టి ఇక్కడ ప్రస్తావించాడంటే, ధర్మశాస్త్రము రాకముందు ఉన్న కాలాన్ని బట్టి చెప్పాడు. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? మోషే తర్వాత వచ్చింది. అందుకనే చెప్పబడుతోంది, ఆదాము చేసిన అతిక్రమం పోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను అని. కనుకనే ప్రియులారా, దేవుడు ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజల విషయమై తన నీతిని కనబరచవలనని, తన నీతిని ఏమిటి? యేసుక్రీస్తు వారు రావాలి, ఈ లోకంలో నీతిని జరిగించాలి, ఆ నీతిని బట్టి నీతిని జరిగించి ప్రతి వాడు కూడా నీతిమంతుడిగా తీర్చబడాలి అని దేవుడు తన నీతిని కనపరచవలని ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అతిక్రమాల గురించి ఏం చేశాడు అంటే, ఆ అజ్ఞాన కాలం నందు దేవుడు చూసి చూడనట్లుగా ఉండేది అని చెప్పబడతా ఉంది. అదేవిధంగా పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించాడు అని చెప్పబడతా ఉంది. ఇది రోమపత్రిక 3వ అధ్యాయము 25వ వచనంలో రాయబడి ఉంది. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనంలో కూడా రాయబడి ఉన్నాయి. చాలా అద్భుతమైన మాటలు ఇవి, గ్రహించలేకపోతున్నారు. 100 సార్లు చదివామండి, మాకు గోల్డ్ మెడల్ ఇచ్చారండి చర్చిలో అని చెప్తా ఉంటారు. మాకు బహుమతులు వచ్చినాయండి ఈసారి చదివినందుకు అంటారు. ప్రయోజనం ఏముంది? చదివేటువంటి దాన్ని గ్రహించకపోతే ఉపయోగం ఏముంది? అపార్థం చేసుకొని నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకునేటువంటి పరిస్థితి. కనుకనే మరి దేవుడు తన నీతిని కనపరచవలని ఏం చేశాడు అంటే, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమలను ఉపేక్షించాడని చెప్పబడుతూ ఉంది. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలి. చూడండి, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. పాపము చేయని వారి మీద కూడా మరణం వెళ్తే దేవుడు అన్యాయస్తుడవుతాడు కదా. పాపం చేయని వారిని, దొంగతనం చేయని వాడిని పోలీసు వచ్చి పట్టుకెళ్తే ఏమంటారు? అట్లానే పాపము చేయని వారి మీద కూడా మరణం వెళ్తే దేవుడు అన్యాయస్తుడు. ఇది పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకమైనటువంటి బోధ. ఒకసారి ఆలోచించండి.
చాలామంది చేస్తున్నటువంటి బోధ ఇప్పటికైనా సరి చేసుకోవాలి కంపల్సరీగా. కనుకనే ఒకవేళ పాపము చేయని వారి మీద కూడా మరణం వెళ్తుంది అంటే మనం అనుసరించిన బైబిల్ కూడా మనకు అవసరం లేదు. మరి అపోస్తులు పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఏమంటున్నాడు? ఒక మాట చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు కావచ్చు, తండ్రి అయిన దేవుడు కావచ్చు, అదేవిధంగా వారు అపోస్తులు కావచ్చు, ఏం చెబుతున్నారంటే అవునని చెప్పి కాదన్నవాడే ఉండలేదు అనేటువంటి మాట చెప్తున్నాడు. అదే చదువుతాం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో ఎందుకు ఈ మాటలు చెబుతున్నామంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెబుతూ ఉంది. ఆజ్ఞ అతిక్రమించిన వారి మీదనే పాపం వెళ్తుందని చెప్పబడతా ఉంటే, పాపం చేయని వారి మీద కూడా మరణం వెళ్తుంది అనేటువంటిది ఈ రెండింటికి ఎలా ఉంది? ఒకదానికి ఒకటి విభేదించినట్టుగా లేదా? పాపం చేస్తేనే పాపి అని చెప్పబడతా ఉంది. పాపం చేయకపోయినా కానీ పాపి అవుతాడా? ఈ రెండింటికి విభేదించినట్లుగా ఉంటుంది. కనుకనే ఇక్కడ లేఖన భాగంలో చాలా స్పష్టంగా గ్రహించాలి. ఏమనుంది? దేవుడు నమ్మదగిన వాడు కనుక. దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు కనుక మేము చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. నేను చెప్పినది అవునని చెప్పి కాదన్నట్టుగా లేదు. మా చేత, పౌలు గారు చెప్తున్నాడు, మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడే ఉండలేదు, కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు. చూడండి, అంటే ఒక చోట అవునని ఒక చోట కాదని ఉండదు. మరి ఇటువంటి లేఖనాలను పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండగా కూడా అపార్థాలు చేసుకొని భిన్నమైన బోధన ప్రకటిస్తున్నారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటే పాపము చేయని వారి మీద కూడా మరణం వెళ్తే ప్రకటించడం అంత పాపమో ఒకసారి ఆలోచించండి. బోలి పాపము చేయని వారి మీద కూడా అంటే ఆదాము తర్వాత ఉన్న దేవుని ప్రజలు కూడా పాపం చేశారు. ఎలాంటి పాపం చేశారు అంటే ఆదాము చేసినటువంటి పాపము వంటి పాపము వాళ్ళు చేయలే. ఆదాము చేసిన అతిక్రమం లాంటి అతిక్రమము ఆదాము తర్వాత ఉన్న దేవుని ప్రజలు చేయలేదు. లోతు దినాల్లో కావచ్చు, నోహ దినాల్లో కావచ్చు. కనుకనే ఆదాము చేసిన అతిక్రమం తినవద్దని ఆజ్ఞాపించినటువంటి ఫలాన్ని తిన్నాడు, ఆజ్ఞ అతిక్రమించాడు. మరి ఆదాము తర్వాత చేసినటువంటి దేవుని ప్రజలు చేసినటువంటి పాపం ఏమిటంటే అలాంటి పాపమే చేయలే. వారు చేసినటువంటి లోతు దినాల్లో కావచ్చు, నోహ దినాల్లో కావచ్చు, వారు చేసినటువంటి పాపాలు వేరే ఉన్నాయి. కనుకనే పాపం అంటే ఏమనుకున్నాం? పాపం చేయ ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించుదని చెప్తాం. సకల దుర్నీతియు పాపం అని చెప్తా ఉంది. మేలైనది చేయనరికు అలాగే చేయని వారికి పాపం అని చెబుతా ఉంది. అదేవిధంగా విశ్వాస మూలము కానిదేదో అది పాపము అని చెబుతా ఉంటారు. కనుకనే ఈ లోకములోనికి మనుషులందరూ ఏమి చేసినందున మరణము సంప్రాప్తమైంది. అందరూ పాపము చేసినందువలన మరణము అందరికీ సంప్రాప్తమైంది. అందరూ పాపము చేసినందువలన మరణము అందరికీ సంప్రాప్తమైనది. అదే రోమపత్రిక 5:12లో మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైనను. అంటే పాపము చేయకపోయినా మరణం వెళ్తుంది అని బైబిల్ చెప్పేటువంటి బోధ కాదు. పాపము చేయకపోయినా పాపము మరణం వెళ్తుంది అనేటువంటి బోధ బైబిల్ బోధ కాదు. అందుకని రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏం చెప్పబడతా ఉంది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ యొక్క లెసన్, ఈ యొక్క పాఠం ఒక్కటే చాలు. మనిషి జన్మతః పాపి కాదు అనటానికి పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనుషులందరూ పాపము చేసి అందరికీ మరణం సంప్రాప్తమైనటువంటిది లేఖనం చెప్తా ఉంది. పాపం చేస్తేనే మరణం సంప్రాప్తం అవుతుంది. పాపం చేస్తేనే దేవుడి మహిమను
పొందలేకపోతున్నారు. కనుకనే పాపము చేయని వారి మీద కూడా మరణము సంప్రాప్తం అవుతుందంటే పాపము చేయని వారి మీద కూడా మరణము సంప్రాప్తం కాదు. బోలి పాపము చేయని వారి మీద కూడా అంటే వీరు కూడా పాపం చేశారు, కానీ ఆదాము చేసిన పాపము వంటి పాపము వీరు చేయలేదు. మరి ఏమి చేసినందున మనుషులందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు అంటే అందరూ పాపము చేసినందువల్ల దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కనుకనే ప్రియులారా, మరి పాపము చేయటం వల్ల వచ్చేటువంటి జీతం ఏమిటంటే పాపం వల్ల జీతము మరణం. కనుక రోమపత్రిక 5-6 అధ్యాయం 23 చెప్పబడుతుంది, ఎలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము. పాపం ఎలా వస్తుంది? ఆజ్ఞ అతిక్రమిస్తే పాపము. ఆ పాపం చేస్తే పాపం చేసిన వారి జీతం ఏమిటి? వారు పొందుకునేటువంటి ఫలం ఏమిటి అంటే నిత్య నరకం, మరణం, దేవునితోటి నిత్య ఎడబాటు. వారు పొందుకునేటువంటిది ఫలం ఏమిటి? నిత్య జీవాన్ని కోల్పోవటం, దేవునితో ఎడబాటు ఉండటం. కనుకనే ఇది మరణము వాళ్ళ వచ్చి జీతం, పాపం జీతము మరణం అనేటువంటిది చెప్పబడుతుంది. కనుకనే ప్రియరా, మరి లోకంలోని మనుషులందరూ ఏమి చేసిన మరణం సంప్రాప్తమైనని చెప్పుకున్నాం. మనుషులందరూ పాపము చేసినందువల్ల అందరికీ మరణము సంప్రాప్తమైనని చెప్పుకున్నాం. మరి రెండోదిగా చెప్పుకున్నాము, లోకంలోనికి మనుషులందరూ ఏమి చేసినందున దేవుడికి మహిమను పొందలేకపోతుందని చెప్పుకున్నాము. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడి మహిమను పొందలేకపోతున్నారని చెప్పుకున్నాం. కనుక పేద పాపము చేయని వారి మీద కూడా మరణం వెళుతుందా అంటే పాపము చేయని వారి మీద కూడా మరణము ఏలదు. కనుకనే ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలను, పాపము చేయని వారి మీద కూడా అంటే బోలి పాపము చేయని వారి మీద కూడా అనేటువంటిది మనము గ్రహించాలి. కనుకనే మరి ఆదాము తర్వాత దేవుని ప్రజలు అతిక్రమాలు చేశారు, కానీ ఆదాము చేసిన అతిక్రమం బోలి అతిక్రమం వాడు చేయలేదు. కనుక దేవుని ఆజ్ఞ అతిక్రమించిన ప్రజలు ఎల్లప్పుడూ పాపులుగానే ఉంటారు. మరి వారు ఎప్పుడు నీతిమంతులుగా తీర్చబడతారు? నీతిని జరిగించాలి. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నీతిని జరిగించాడు. ఆ నీతిని మనము కూడా జరిగిస్తే నీతిమంతులుగా తీర్చబడతాం. యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. అంటే తండ్రి అయిన దేవుడు పంపగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మన నిమిత్తము తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని జగత్తు పునాది వేయబడక మునిపి నియమించుకున్నాడు. యేసుక్రీస్తు ద్వారాగా తనకు అనేక మంది కుమారులు కావాలని కోరుకున్నాడు. కనుకనే తండ్రి పంపగా వచ్చిన వారిని మనము దేవుని కుమారుడిని విశ్వసించాలి. ఆయన ప్రభువు అని, రక్షకుడని, తండ్రి అయిన దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన హృదయమందు విశ్వసిస్తే రక్షణ కలుగుతుంది. కనుకనే అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది ఆయన సిలువ మరణ అనగా బాప్తిసము ఎందుకు పొందుకుంటున్నాం? ఆయన మరణంలోనూ, సమాధిలోనూ, పునరుత్థానంలోనూ ఐక్యమవుతూ ఉన్నాం. కనుకనే దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞలను ఇచ్చాడో ఆ ఆజ్ఞలను అనుసరిస్తూ ఈ లోకంలో జీవిస్తూ ఉంటే మనం నీతిని జరిగించిన వారం అవుతాము. కనుక నీతిని జరిగిన ప్రతి వాడు కూడాను నీతిమంతుడు. కనుక ఒకసారి ఆలోచించండి, మనిషి జన్మతః పాపి కాదు, పుట్టుకతో పాపి కాదు. మరి పాపము చేయని వారి మీద కూడా మరణం వెళ్తుందా అంటే పాపం చేయని వారి మీద కూడా మరణం వెళ్ళదు. కనుకనే మరి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ రోజున మనము నేర్చుకున్నాం. ఈ నేర్చుకున్నటువంటి మాటలను ప్రతి ఒక్కరు కూడా మరి హృదయంలో దేవుడు నీరు కట్టి ఫలింపు చేయగాక. చెప్పబడిన ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. సహోదరులందరికీ వందనాలు, దేవునికి స్తోత్రములు. పశువుల దగ్గర ప్రేయర్ చేయండి.